వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈ అమ్మాయిలు ఎవరో కానీ ఫేస్ కనబడలే కానీ నిజంగా అప్రిషియేట్ చేయాలబ్బా. ఓ బంగ్లాదేశుడు భారతదేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు చెంప పగలగొట్టేలాగా చేసి వాడు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టలే. ఆడపిల్లలు కాదు శివంగులు అని రుజువు చేసిండ్రు. వీడియో చూపిస్తా చూడండి. Why you say that? Why you lie? Why you lie? Why you lie? We are not lying. You're lying. We are not lying. You're lying. You say again what you said before? Huh? You can ask her. Say again what you said before. You know why? No, you're not right. Everybody carrying his country badly. You can't carry country badly. Yeah? Yeah, we are from Bangladesh. That's right. You are from Bangladesh? Yeah. You are from Bangladesh? You are from the India? Any? That's not for you. That's how people respect him. Most of the she's an influencer Hussein from Bangladesh. From the India, India. Okay, that's. Yeah, इसको पैसे दो और चले आते हैं. I can't stand with this guy. I just snap him. उसको बोलना पुलिस को बुलाया तो show it to police. नहीं है. I never said You that. ask me. No, I never said that. You started first. No, you started first. Don't Mr. Hussain, you started first. Okay. Be respectful. You should know how to respect women. You're telling country badly. Because here don't like people of the Indian only You for are like not you. letting us speak only, okay? You see, school over there. No, say it in English. I'm sorry for this. For abusing my country, say. Okay, yes. For abusing India, say that. Yes. Say that. I already said. No, please say, I'm sorry for abusing India. I say for using it. No, properly, please properly. Like you said, yeah, say it. You have to say that. I'm sorry. You only said that I will call the police. అదనమాట వాడు మాట్లాడిన పదానికి తర్వాత సంగతి చెప్పు తీసుకొని బయ్య రెండు బాధాల్సింది. ఏమైతే అదైంది. మిస్టర్ హుస్సేన్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన శివంగులని నిరూపించుకున్నారు. ఎవడైతే భారతదేశాన్ని గురించి తప్పుగా మాట్లాడిండో వాడే నేను మాట్లాడినందుకు క్షమించండి అని చెప్పించారు. చూడు, నిజంగా మీరు శివంగులే. కానీ ఈసారి ఇలాంటి ఎదవలు ఎక్కడైనా కనబడితే దేశం గురించి తప్పుగా మాట్లాడితే అలాంటి చెప్పు తీసుకొని కొట్టండి. ఎందుకు కొడుతున్నారు అని అంటే, కన్నతల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకుంటావా? కన్నతల్లి కంటే గొప్పదైన నా దేశాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము. అలాంటోడు ఎవరైనా సరే చెప్పు దెబ్బకు అర్హుడు అని చెప్పండి. ఈ వీడియో అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ అమ్మాయిల్ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ అమ్మాయిలాగా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశాన్ని ఎవడైనా కామెంట్ చేయాలని చూస్తే వాడికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చా. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.